మరణాలు కూడా 1-2 అట్లా రోజు అవుతున్నాయి కాబట్టి అది కూడా జీరో చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి రోజు మనం కష్టపడితే టోటల్గా బయటకు రావడానికి అవకాశం మనం ఏమైనా పడిపోయామండి బాబు ఇప్పుడు వివేకానంద పార్క్ అండ్ గాంధీనగర్ పార్క్ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ కరోనాకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో 10 రోజుల పాటు రోజుకొక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటి రోజు గౌరవ మంత్రివర్యులు రావటం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ప్రజెన్స్లో మనం ర్యాలీ నిర్వహించి ప్రోగ్రామ్ కిక్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటము, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేయటం జరిగింది. ప్రజల్లో ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అంటే మనకు కేసెస్ చూసినట్టయితే తగ్గుతున్నప్పటికీ కూడా అది జీరో కావాలంటే ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2వ తారీఖు నుంచి మనము స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుంది. 9, 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినట్టు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలను స్కూల్కి పంపించిన తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ఈ అవగాహన కార్యక్రమం చేపట్టాం. ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రతిసారి కూడా చేస్తూనే ఉన్నాం. మాస్క్ వేసుకోవటము, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము, అదేవిధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఈ 3 మాత్రం ఇది చాలా సింపుల్ విషయాలే. ఇవి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొద్ది రోజుల పాటు మనం ఇది చేసుకోగలిగితే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడడం జరుగుతుంది.